ఇక్కడ చూడండి, జగన్ అండతో కేసీఆర్ స్కెచ్. ఇది ఛాన్స్ ఉంది, మొన్ననే చెప్పిన బస్సులకి వెళ్ళి పైకి రాగానే ఎవడో రబ్బర్ ఎత్తాడని. అధికారంలో ఉన్నప్పుడు నియంతలాగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలు శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్ కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకుపడ్డ ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ ఛానల్ని, ఈ పేపర్ని ఎంత బదనాం చేసిండు, అనగదొక్కిండు, ఇండ్ల రాకుండా. తాను అధికారం నుంచి తప్పుకున్న ఈ 5 నెలల్లోనే తెలంగాణ గోసపడుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికి రారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు కుయుక్తులతో త్వరలోనే తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆషామాషిగా అనలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఓ మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. ఖమ్మం వేదిక. ఇక్కడ విషయం ఏంటంటే ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అంటే ఎవరంటే ఇక అందరూ, ఆయన రాయలే కానీ మేము చెప్తాం, అందరు చెప్తారు. ఆయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడు, నాకు అత్యంత సన్నిహితుడు, మా బ్రదర్ లాంటోడు జగన్ అని చెప్పేసి ఆయన చెప్తాడు. సో ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహాయంతో, జగన్ ఆదేశాలతో, పొంగులేటి శ్రీనివాస సహాయంతో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి స్కెచ్ చేస్తుందని చెప్పేసి ఈరోజు ఆర్కే చెప్పకనే చెప్తున్నాడు. వాస్తవంగా అదే కదా, కేసీఆర్ ను మళ్ళీ సీఎం ని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అంటే తీసుకోవచ్చు, అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలో నెట్టుకుంటారని కూడా భావించడం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ ను మళ్ళీ సీఎం ని చేయాలనే ఆలోచన ఆ మంత్రికి లేదు. అంటే ఈయనేమో డ్యామేజ్ చేసిండు, ఈయనేమో కవర్ చేసిండు. 2 స్టేట్మెంట్లు అయినా మళ్ళీ మామూలు తెలియకలను నువ్వు, నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నీ కంటెంట్ కు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఇటీవల కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్ లో భాగమే. కేసీఆర్ జగన్ కలిసి తెర వెనుక చేస్తున్న ఆలోచనల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, తెలుసు. కనుకే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాల్ విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతుందని చెప్పడం గమనార్హం. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడు ఒకరు అంతరంగిక సంభాషణలు చెబుతున్నారు. అంటే ఇట్లాంటి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొస్తే పడగొట్టకి ఏం చెప్తారా? ఆయన గవర్నమెంట్ పడగొట్టడానికి ఎవడో సపరేట్ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఆ కోమటిరెడ్డి 6 గ్యారెంటీలు కాదు, 6 ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సరిపోతుంది వాస్తవంగా. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ కి ఏర్పడింది. మెజారిటీ ఎంపీ స్థానాలు కదగా కనీసం 4-5 కూడా వచ్చేటువంటి పరిస్థితి గ్రౌండ్ లో లేదు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్ కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్ కు నచ్చదు. అందుకే జగన్ మళ్ళీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ సీఎం కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్ళీ అధికారం రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. మేబీ అందుకే నిన్ననే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఓపెన్ చేసిండు కాకా. చాలా అద్భుతంగా ఉంది ఆర్టికల్. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడగొట్టడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేసేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆర్కే చెప్తున్నాడు. తర్వాత ఇక మిగతా కేసీఆర్ కానీ బీజేపీ కానీ తర్వాత విషయం. కానీ సొంత పార్టీలో కుంపటి ఏ విధంగా ఉందో ఈరోజు ఆర్కే చెప్పకనే చాలా ఈజీగా చెప్పేసిండు. చెప్పేసిండు.